వైజాగ్ మొత్తాన్ని ఒక పీస్ఫుల్ ప్లేస్ లో చూడాలనుకుంటే మనం ఈ ప్లేస్ కి వెళ్ళిపోవాల్సిందే. అదే మన ఉడా కైలాసగిరి పార్క్. స్టెప్స్ వే నుంచి అయితే ఎంట్రీ టికెట్ 10 రూపీస్ పర్ అడల్ట్, 5 రూపీస్ పర్ చైల్డ్. ఈ పార్క్ వెళ్ళడానికి అయితే మనకి చాలా వేస్ ఉంటాయి. ఒకటి స్టెప్స్ ఉంటది, ఇంకొకటి రోప్ వే ఉంటది, ఇంకొకటి అయితే బస్ లో కూడా వెళ్ళిపోవచ్చు మనం. నేనైతే స్టెప్స్ చూస్ చేసుకున్నా. మనం ఇప్పుడు స్టెప్స్ మీద నుంచి వెళ్తున్నాం. సో లెట్స్ గో గైస్. ఇంకా స్టెప్స్ వే నుంచి కూడా మనకి పీస్ఫుల్ బీచ్ అయితే కనిపించేస్తుంది. ఇంకా వైజాగ్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. స్టెప్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది వ్యూ అనేది. ఇక్కడ స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి వాక్ చేసుకొని రావాలి. ఇక్కడైతే బస్ స్టాప్ ఉంటుంది మనకి. వాళ్ళకి వచ్చేస్తే ఇదైతే ఎంట్రీ పాయింట్. ఈ ప్లేస్ వచ్చేసి ఈ పార్క్ కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఈ పార్క్ నుంచి ఎటు చూసిన వైజాగ్ మొత్తం పీస్ఫుల్ గా కనిపిస్తా ఉంటది. ఇక్కడ మంచిగా ఫొటోస్ కూడా దిగచ్చు మనం. ఇక్కడ మనకి ఫన్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. జిప్ వైజ్, రోప్ వైజ్, బోత్ చిల్డ్రన్స్ అండ్ అడల్ట్స్ కూడా ఉంటాయి. ఇదే మనకి వైజాగ్ మొత్తం కనిపించే మెయిన్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే వైజాగ్ మొత్తం కనిపిస్తది. ఒకవైపు బీచ్, ఒకవైపు వైజాగ్ బ్యూటీ చాలా బాగుంటది. సో పదండి చూసేద్దాం. ఇక్కడ వ్యూని పీస్ఫుల్ గా ఎంజాయ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏముందో చూసేద్దాం. ఇక్కడైతే స్కల్ప్చర్ పార్క్ ఉంది. సో అక్కడ ఏం పెడతారు అనేది వెళ్ళి చూసేద్దాం పదండి. ఇప్పటి వరకు మనం కైలాసగిరి హాఫ్ ఆఫ్ ది పార్ట్ చూసేసాం. సో ఇప్పుడు చూసింది వచ్చేసి స్కల్ప్చర్ పార్క్ అన్నమాట. ఇది ఇక్కడ మామూలుగా చిన్న చిన్న స్కల్ప్చర్స్ అన్ని పెట్టారు.
నేనైతే చాలా దూరం వచ్చాను. ఇంత దూరం ఎప్పుడు రాలేదన్నమాట. చాలా సార్లు కైలాసగిరి వచ్చినా ఇంత దూరం వరకు రాలే, ఏమి ఉండదులే అనుకొని వెళ్ళిపోయేదాన్ని. బట్ ఇప్పుడు చూస్తుంటే చాలా మంది అటువైపుగా వెళ్తున్నారు. సో లోపల ఏముంటది, ఇంకా ఏమైనా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏమైనా వ్యూ పాయింట్ ఉంటుందేమో చూద్దాం పదండి. సో ఇక్కడ ఏదో ప్లేస్ అయితే ఉంది. ఇదైతే మ్యూజియం అంట. నేను కనుక్కున్నాను, ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అన్నారు. సో లెట్స్ గో, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముంటది, ఎలా ఉంటది అనేది. వైజాగ్ ని సింగిల్ వ్యూలో ఇంతలా ఎప్పుడైనా చూసారా? లెట్స్ సీ గైస్, ఇక్కడ నుంచి చూస్తే హోల్ వైజాగ్ కనబడుతుంది. హాయ్ గాయస్, 10 ఇయర్స్గా నేను ఈ మ్యూజియంని విజిట్ చేయడం ఎలా మిస్ అయినా నాకు ఇప్పటికీ అర్థం అవ్వట్లే. సో ఈరోజు నేనైతే కైలాసగిరి వచ్చాను కదా, సో ఎప్పుడు నేను ఈ చివరికి రాలేదన్నమాట. స్టెప్స్ వైపు నుంచి వస్తాను నేను ఎప్పుడు వచ్చినా, స్టెప్స్ నుంచి ఈ చివరి వరకు ఎప్పుడు రాలేదు. సో చాలా దూరం వచ్చేస్తే ఇక్కడ ఒక మ్యూజియం ఉంది. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఇది ఒక సాంస్కృతిక మ్యూజియం అని ఉంది. లోపల మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన కల్చర్ అంతా రిప్రజెంట్ చేశారు. నాకైతే చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ లోపల. సో చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఆర్కిటెక్చరింగ్, పెయింటింగ్స్ అంతా చాలా క్యూట్ ఉన్నాయి. నాకైతే చాలా నచ్చాయి. మీరు ఎప్పుడైనా కైలాసగిరి వస్తే మాత్రం ఈ మ్యూజియంని అస్సలు మిస్ అవ్వద్దు. సో లోపల ఫ్యామిలీ టికెట్స్ కూడా ఉన్నాయి. 1500 అంటే షో ఏదో ఉందంట, అది ఎప్పుడు నాకు తెలీదు, బట్ ఒకటైతే ఉంది. బట్ చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇది. మీరు కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఈ మ్యూజియంని మస్ట్గా విజిట్ చేయండి. అనుకుంటాం కానీ సమ్ టైమ్స్ సోలో జర్నీస్ కూడా చాలా బాగుంటాయి. చాలా దూరం నడిస్తాను, అలసిపోయాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కూడా, బట్ స్టిల్ ఎక్స్పీరియన్స్డ్ మెనీ మూమెంట్స్. చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ కూడా.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నా నెక్స్ట్ సోలో జర్నీస్ కోసం, మన ట్రావెల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.